వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతానికి లోకల్ పోల్స్కి ఆంధ్రప్రదేశ్లో రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్లో లోకల్ పోల్స్కి వెళ్ళాలి అని. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి హాట్ డిబేట్ అనేది నడుస్తోంది. ఒక పక్కన నారా లోకేష్ సూచనప్రాయంగా మాట్లాడుతూ 85% సీట్లలోనేమో తెలుగుదేశం పోటీ చేస్తుంది, 10 జనసేన, 5 బీజేపీ అన్నట్టుగా మాట్లాడారు అనేది ఒకటైతే, ఇంకో పక్కన నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఆయన చేసింది బలంగా ఉన్నటువంటి చోట్ల ఖచ్చితంగా పోటీ చేసి తీరతాం, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు చీలకూడదు, అలాగే ఖచ్చితంగా మనం గెలవాలి అనేటువంటి ఒక పాయింట్తో పొత్తు పెట్టుకున్నాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటి, కానీ స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు. ఇదంతా అయ్యింది. సో దీన్ని ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటే ఇక మంచి ఊకదంపుడు ఉపన్యాసాలలాగా కొన్ని బయటకు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన కూటమి నుంచి తప్పుకుంటుంది ఇంకా అన్నటువంటి పాయింట్. సో ఇది ఒకటి. ఇంకొంతమంది అయితే కావాలని మార్ఫ్ చేసి మరీ చేసేటువంటిది ఏంటంటే, నిఘా పెట్టాడు పవన్ కళ్యాణ్ మీద నారా లోకేష్, నిఘా పెట్టాడు. ఆయన మీటింగ్స్ ఏంటి, పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటున్నాడు అంటూ లేనిపోని ఒక వార్తల్ని వండి వారుస్తున్నారు. ఇంకొకటి, సో ఇక్కడ ప్రధానంగా అన్ని పార్టీలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదర్ ఒక రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఓకే ఇదేం సార్వత్రిక ఎన్నికలు కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు. ఎవరి బలం ఎంత ఉంది అనేటువంటిది ఒకసారి తెలుసుకోవాలి అంటే కనుక అందరూ ఇండివిజువల్గా పోటీ చేయండి. బీజేపీ కానీ, జనసేన కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ కానీ, ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. సో అప్పుడు వైసీపీ ఓటు బ్యాంక్ ఎంత ఉంది, ఎంత మారింది అనేది కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పటికిప్పుడే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించింది కాదు కాబట్టి. లేదు, సెకండ్, ఈ 85-15-5 అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అన్యాయమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. 100% అది పొత్తులో కూడా అదంతా కుదరకపోవచ్చు. డెఫినెట్గా దాని మీద మళ్ళీ చర్చలు జరుగుతాయి. మధ్య మార్గంగా చాలామంది సూచిస్తున్నది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 50%లోను, జనసేనకి 35%లోను, బీజేపీకి 15%లోనూ అంటున్నారు. కానీ బీజేపీకి సంస్థాగతంగా చూసినప్పుడు ఏమైంది, ఓట్ బ్యాంక్ అనేటువంటిది లేదు. కేవలం నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోని, జాతీయ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడే ఆంధ్రప్రదేశ్లో క్యాడర్ కూడా చూస్తే ఎక్కువగా లేదు అని చాలామంది చెప్తున్నటువంటి అంశం. సో అలాంటప్పుడు కావాలి అనుకుంటే గతంలో జనసేన ఉన్న సీట్లు కూడా బీజేపీ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి పొత్తులో, దాని పరంగా ఇంకొకటి చెప్తున్నారు. 50% యాజ్ ఇట్ ఈజ్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి, అలాగే 40%లో జనసేన పోటీ చేసి 10%లో బీజేపీకి ఇస్తే సమంజసంగా ఉంటుంది అనేది ఇంకొక పాయింట్ తీసుకొస్తున్నారు. లేదు, మధ్య మార్గంగా ఇంకొక పాయింట్ 60-30-10 ఇది కూడా చెప్తున్నారు. ఈ రకంగా కాస్త సయోధ్య కుదిరేటువంటి విధంగా ఉండాలి తప్ప చిచ్చులు పెట్టేలాగా, లేదంటే ఒకళ్ళనొకళ్ళు మళ్ళీ మాట్లాడుకునేలాగా ఉండకూడదు అనేది అభిమానులు చెప్తున్నటువంటి విషయం. సో మొత్తానికి ఇక్కడ ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, గణనీయమైనటువంటి స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఎలాగో ఉంటాయి. అట్ ద సేమ్ టైం సెకండ్ ప్రయారిటీగా జనసేన ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అండ్ ఆఫ్టర్ దట్ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినప్పుడు లోకల్గా పనిచేసినటువంటి నాయకులు చాలామంది ఉంటారు ప్రతి పార్టీలో కూడా. సో దానికి సంబంధించి గౌరవిస్తూ జనసేన బలంగా ఉన్న చోట తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకోవడం, అలాగే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట జనసేన టికెట్ తీసుకోవడం ఇలా జరిగాయి కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బందులు లేకుండా క్లియర్ కట్గా కూర్చుని మాట్లాడుకుని చెయ్యాలి అనేటువంటిది ఒక పాయింట్. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏదో మీటింగ్ పెట్టి ఇప్పుడు జనసేన కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నారు, ఇలాంటివి లేనిపోని వార్తలు తప్ప ఇంకొకటి కాదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది జరిగేటువంటి పని కాదు. ప్రస్తుతానికి అసంతృప్తులు అనేవి డెఫినెట్గా ఉంటాయి, గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా ఉన్నాయి కార్యకర్తల మధ్య. పైన ఈ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బాగానే ఉన్నారు అనుకున్నాం, కానీ కిందకు వచ్చేసరికి చిన్న విభేదాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా క్లియర్ అవ్వాలి. సో దాని పరంగా చర్చలు జరగాలి. ఇదే చాలామంది చెప్తున్నటువంటి అంశం. మరి ఏం చేస్తారంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.